సార్ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'కి సంబంధించి చిన్నపాటి టీజర్ ఒకటి మేకర్స్ రిలీజ్ చేశారు. అసలు ఈ కాంబినేషనే చూడడానికి కొత్తగా ఉంది. కళ్యాణ్ రామ్ గారు అండ్ అలాగే విజయశాంతి గారు. అసలు ఈ కాంబినేషన్ మీకెలా అనిపించింది? టీజర్ మీద మీ రెస్పాన్స్ ఏంటి? ఇది టీజర్ చిన్నపాటి టీజర్ కదమ్మా, నిమిషం 56 సెకండ్లు ఉంది. కథ మొత్తం దాంట్లో చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళు చిన్న ఆలోచన చేశారు, డైరెక్టర్కి వచ్చిన ఆలోచన ఇంప్లిమెంట్ చేశారు. అది స్టేజ్ మీద చెప్పారు ఇందాక ప్రెస్ మీట్లో కూడా. వైజయంతి అనే క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ అనేది మనకి కర్తవ్యంలో చూసాం. వైజయంతి అని చెప్పేసి అది అప్పట్లో సెన్సేషనల్ సినిమా, కర్తవ్యం సినిమా. కర్తవ్యంలో వైజయంతికి కొడుకు ఉంటే అదే కొడుకుకి అమితంగా ప్రేమించే కొడుకు తల్లికి ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది అనేది ఈ స్టోరీ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. టీజర్లో కూడా అదే చెప్పారు. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే లేడీ సూపర్ స్టారు లేడీ అమితాబ్ ఉన్నా కానీ ఆమె ఆ రోజుల్లో చేసిందంటే యాక్షన్ ఓకే. కానీ ఇప్పుడు విజయశాంతి గారి ఏజ్ 58 సంవత్సరాలు. టీజర్లో చూస్తే అలా కనిపిస్తున్నారా? లేదు. యాక్షన్ షార్ట్స్ చూస్తే అంత కాన్ఫిడెంట్గా యాక్షన్ చేయటం, దానికి తగ్గట్టు కాకి డ్రెస్ వేస్తే అదే ఫిట్గా అదే కర్తవ్యంలో విజయశాంతిని మళ్ళీ చూసినట్టు అనిపిస్తుంది. వైజయంతి అనే క్యారెక్టర్కి కొడుకు పుడితే ఎలా ఉంటుంది, అర్జున్ అనే కొడుకుని కాకి డ్రెస్లో చూడాలనుకుంటే తల్లి, బట్ పరిస్థితుల రీత్యా సిస్టమ్కి ఎదురు తిరిగిన కొడుకు. సో అక్కడ మనం టీజర్లో చూసాం, వైజాగ్లో పోలీస్ బూట్లు నల్ల కోట్లు కాదు, అర్జున్ విశ్వనాథ్ కనిచూపు శాశ్వతి అని చెప్పి ఒక డైలాగ్ ఉంది. అదొకటి ప్లస్ ఒక టీజర్ ఎండ్లో ఒక డైలాగ్ ఉంది విజయశాంతి గారిది. ఈ 2 డైలాగులు చూస్తే అర్థమవుతుంది ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది. చచ్చేది శత్రువు అయినా చంపింది బంధువు అయినా సరే నా కళ్ళ ముందు అన్యాయం జరిగితే నేను ఊరుకోను అని చెప్పేసి డైలాగ్ ఉంటుంది. క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయి, సినిమాలో ఏం చెప్పదలుచుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది. కంప్లీట్ ఇది యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా అనేది వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. చాలా ఆసక్తికర విషయాలు కూడా టీజర్ రిలీజ్ ఫంక్షన్లో చెప్పడం జరిగింది. కళ్యాణ్ రామ్ గారు ఆమెను బయట కూడా అమ్మ అని పిలుస్తున్నారు. ఎప్పుడో వాళ్ళ బాబాయ్ గారి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మేము వెళ్ళాము, అక్కడ జరిగింది, నాకు ఐస్ క్రీమ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి తీసుకొచ్చింది అని చెప్పేసి ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. అలానే బాలకృష్ణ గారి కాంబినేషన్లో విజయశాంతి గారి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బాస్టర్స్ చాలా ఉన్నాయి. సో నందమూరి కుటుంబంతో ఆమెకు ఒక బాండింగ్ ఉంది. ఆమె అది చెప్పడం జరిగింది. రామారావు గారి మనవడు హరికృష్ణ గారి కొడుకు ఎంత డిసిప్లైన్గా ఉంటారో సెట్లో నేను ఎంత బాగా చూసుకున్నారని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే తను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారో విజయశాంతి గారు సెలెక్టివ్గా చూజీగా వెళ్తున్నారు. సర్లేరని మీకు ఎవరో సినిమా ఒప్పుకోవడం జరిగింది సెకండ్ ఇన్నింగ్స్లో, అది బ్లాక్ బాస్టర్ అయింది. దాని తర్వాత చాలా క్యారెక్టర్స్ వచ్చినా కానీ తను రిజెక్ట్ చేశారని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో కళ్యాణ్ రామ్ గారు చెప్పేశారట, వైజయంతి ఐపీఎస్ క్యారెక్టర్ అనేది విజయశాంతి గారు చేస్తేనే నేను చేస్తాను, లేకపోతే ఈ సినిమా మనం చేయకపోవడం బెటర్ అని చెప్పేసి డైరెక్టర్తో చెప్పడం జరిగిందండి. డైరెక్టర్ కూడా డెబ్యూ డైరెక్టర్, కొత్త డైరెక్టర్తో ఈ సినిమా అనుకున్నారు. కొత్త డైరెక్టర్ కొత్తగా ఆలోచించాడు. తన టేకింగ్ కూడా మన టీజర్లో అర్థం ఉంది. వాళ్ళు ఒక పట్టాన ఇతను ఒప్పుకోడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరిగింది. 1 మోర్లో అడుగుతూ ఉంటారట. దీంట్లో పృథ్వీ క్యారెక్టర్ ఉంది, పెళ్లి పృథ్వీ క్యారెక్టర్, ఆయన కూడా ఒక పోలీస్ క్యారెక్టరు. అసలు వైజాగ్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా చచ్చిపోయిందా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది. సో ఈ వైజాగ్ బ్యాక్డ్రాప్లో నడిచే స్టోరీ, అమ్మను ప్రేమించే కొడుకు అమ్మకి ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది అనేది ఈ స్టోరీ అనమాట. సో దీనికి ఇంకొక బ్యాక్ బోన్ ఎవరంటే అజ్నీస్ లోక్నాథ్, కాంతారా సినిమా సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి బ్యాక్ బోన్లో ఉన్నారు. మనం టీజర్లో చూసాం, అతను ఎలివేషన్, ఆ షార్ట్స్కి ఎలివేషన్స్ మ్యూజిక్ ఇవ్వటం, దానికి తగ్గట్టు రామ్ ప్రసాద్ కెమెరా వర్క్ అల్టిమేట్ ఉంది ఈ సినిమాకి. సో వీళ్ళు మా సినిమా మార్కెట్లోకి వస్తుంది, ఏం చెప్పబోతున్నాం అనేది ఈరోజు రిలీజ్ చేశారు టీజర్ ద్వారా. అదైతే ప్రామిసింగ్గా ఉంది. విజయశాంతి గారిని మళ్ళీ ఒక్కసారి యాక్షన్ మోడ్లో చూసి ఆడియన్స్ అంతా ఒక సర్ప్రైజ్ అయ్యారు. మళ్ళీ ఒకసారి, అది 58 సంవత్సరాల వయసులో ఆమె. లేటెస్ట్గానే మనం చూసాం, ఒక పొలిటికల్గా కూడా ఎమ్మెల్సీ రావడం జరిగింది, ఒక మినిస్ట్రీ అని ఏదో అంటున్నారు, మరి ఇది తెలియదు. బట్ ఆమె సెకండ్ ఇన్నింగ్స్ అయితే ప్రామిసింగ్గా నడుస్తుంది. ఆమె కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ ఒకసారి యాక్షన్ మోడ్లో, ఆ రోజుల్లో నన్ను లేడీ అమితాబ్ అన్నా లేకపోతే లేడీ సూపర్ స్టార్ అన్నా మీరు చూపించిన ప్రేమ, అదే కాకుండా తమిళ్ డబ్బింగ్ కోసం వచ్చిన నిర్మాతలు ఈ సినిమాలో ఎన్ని ఫైట్లు ఉన్నాయని ఆమెను అడిగి ఆ ఫైట్లో ఎక్కువ కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసి పెట్టించుకునేవాళ్ళంట.
ఒక ఫైట్ ఉందంటే ఒకటేంటంటే ఇంకో 2 పెట్టండి అని చెప్పేసి నిర్మాతలు అడిగేవాళ్ళు, డబ్బింగ్ రైట్స్ తీసుకోవడానికి వచ్చే నిర్మాతలు. అంటే ఆ రోజుల్లో అలా నడిచింది. బట్ ఇప్పుడు వస్తున్న డైరెక్టర్లు కానీ రైటర్స్ కానీ ఇలాంటి పవర్ఫుల్ సబ్జెక్ట్స్ మళ్ళీ ఒకసారి మీ ముందుకు వస్తే మీరు చేస్తారని చెప్పేసి యాంకర్ అడగడం జరిగింది. తనైతే స్క్రిప్ట్ని బట్టి అని చెప్పడం జరిగింది. చూజీగా ప్రజాసేవలో కూడా ఉన్నా కదా, 2 డ్యూటీలు ఉన్నాయని మాట్లాడడం జరిగింది విజయశాంతి గారు. ఇప్పుడు టీజర్ రిలీజ్ ఫంక్షన్లో కూడా వాళ్ళ బాండింగ్ అండి, కళ్యాణ్ రాము ప్లస్ విజయశాంతి గారి బాండింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ. సో బ్యాక్ డ్రాప్ అయితే అది, టీజర్ అయితే ప్రామిసింగ్గా ఉంది. సినిమా ఇంకెంత యాక్షన్ ప్లస్ ఎమోషనల్గా ఉంటుంది అనేది ఈ సినిమా రిలీజ్ తర్వాత మనం మాట్లాడుకోవాలి. ప్రస్తుతానికైతే కళ్యాణ్ రామ్ కెరియర్లో అయితే బింబిసారా తర్వాత ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి, ఒక లేడీ పాత్రకి ఇంత నిడివి ఇవ్వడానికి, ఇంత ప్రాముఖ్యత ఇవ్వడానికి, అది కాకుండా టైటిల్ కూడా తన క్యారెక్టర్ కాకుండా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ పేరు మీదుగా టైటిల్ డిజైన్ చేయించడం అనేది ఈ మధ్యకాలంలో తగ్గింది. సో అది కూడా ఒక డే స్టెప్ అనుకోవాలి. కళ్యాణ్ రామ్ గారు కొత్త డైరెక్టర్లు పరిచయం చేయడంలో ఆయనకి అతను ఒక్కడి దగ్గర నుంచి కూడా కొత్త డైరెక్టర్లతోనే పరిచయం. మన బింబిసారా వరకు కూడా కొత్త డైరెక్టర్లు అందరూ కూడా వర్క్ చేసింది మ్యాక్సిమం. ఇప్పుడు ఈ కొత్త డైరెక్టర్ కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. అతనికి మాట్లాడుతూ 20 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్లా చేశాడని చెప్పి విజయశాంతి గారు మాట్లాడారు. సరే, అది ప్లస్ పాయింట్ ఆయనకి, డైరెక్టర్కి. చూద్దాం మరి సినిమా రిలీజ్ తర్వాత డైరెక్టర్ ఏ రేంజ్కి వెళ్తారో, సినిమా ఎలాంటి హిట్ వస్తుంది. బింబిసారా అయితే నాకు తెలిసి ఒక 100 కోట్ల రేంజ్కి వెళ్ళిన సినిమా. దాని తర్వాత వచ్చినటువంటి 2 సినిమాలు డిసప్పాయింట్ చేశాయి కళ్యాణ్ గారికి, అమిగోస్ ఒకటి ఇంకోటి. బట్ ఈ సినిమా ప్రామిసింగ్గా ఉంది, మళ్ళీ ఒక హిట్ కొడతారు కళ్యాణ్ రామ్ గారు అని అయితే అర్థమవుతుంది.